80వ రోజు రాత్రి 7:45. నిఖిల్, బిగ్ బాస్, రోహిణి, బిగ్ బాస్, మీరిద్దరు మాత్రమే మిగులున్నారు. కానీ ఒక్కరికి మాత్రమే కంటెండర్ అయ్యే అవకాశం ఉంది. మీ ఇద్దరిలో ఎవరు కంటెండర్ అవ్వాలి అనే నిర్ణయాన్ని బిగ్ బాస్ మిగిలిన ఇంటి సభ్యులందరికీ ఇస్తున్నారు. వారందరూ కలిసి ఎవరిని రేసు నుంచి తప్పించాలనుకుంటున్నారో వారి టీషర్ట్ని చింపేసి వేస్ట్ బాస్కెట్లో పడేసి కంటెండర్ చేద్దామనుకున్న వారి టీషర్ట్ని బొమ్మకి తొడిగి చివరి మరియు 5వ కంటెండర్ని చేయాల్సి ఉంటుంది. అవినాష్, బిగ్ బాస్, స్టోర్ రూమ్కి వెళ్ళి టీషర్ట్స్ని తీసుకురండి. ఓకే బిగ్ బాస్. ఒక్కటి, ఐ రియలీ వాంట్ టు బీ ద మెగా చీఫ్. ఫస్ట్ వీక్ నుంచి ఇప్పుడు దాకా ఆడినప్పుడు స్టార్టింగ్ 4 వీక్స్ అయ్యాను. మీరు అది ఒక రీజన్గా చెప్పొచ్చు, ఆల్రెడీ అయ్యావని. బట్ మెగా చీఫ్ అవ్వలేదు హౌస్కి. చాలా చేయని అబ్బండాలు కూడా పడినాయి. దాన్ని ఐ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ రాంగ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ దెన్ దిస్. సో దట్స్ ఇట్. నా విషయానికి వచ్చేసరికి నేను సెకండ్ టైం బిగ్ బాస్కి రావడం జరిగింది. అండ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు అంతవరకు వెళ్ళే ఛాన్స్ రాలేదు. అండ్ వచ్చినప్పటి నుంచి కూడా ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్, మెగా చీఫ్ అవ్వాలి 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 అని చెప్పేసి. సో ఐ కెన్ డూ మై బెస్ట్. సో అదొకటే చెప్పగలను. నా ఒపీనియన్లో నేను రోహిణికి ఇద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే లైక్ మాకు రీసెంట్లీ తెలిసింది కూడా చాలామంది హౌస్ మేట్స్ కలిసి ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో వైల్డ్ కార్డ్స్ని వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా పంపిద్దామని చెప్పేసి చాలా ప్లానింగ్ జరిగింది, చాలా ప్లాటింగ్ జరిగింది. అవన్నీ తట్టుకొని కూడా ఇన్ని రోజులు నిలబడ్డం. వైల్డ్ కార్డ్స్ యాక్చువల్లీ అందరూ అనుకుంటారు వీళ్ళు ఏదో చూసి వచ్చిండ్రు బయట అని, కానీ వైల్డ్ కార్డ్ అనే వాళ్ళకి చాలా పెద్ద డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు జనాలతో ఇంకా 5 వీక్స్ ఎక్కువ డిస్కనెక్ట్ అయి ఉంటారు. లైక్ ఈరోజు కంటెండర్ దాంట్లో నాకు నిఖిల్ని, రోహిణిని ఇద్దరిని చూడాలని ఉండే. విష్ణుప్రియ ఆల్రెడీ అయింది కాబట్టి విష్ణుప్రియని తీసేద్దామని అనుకున్నా. సో ఆ 2 ఆప్షన్స్ ఉంటే నేను 2 ఆప్షన్స్ విలన్ చూస్ చేసుకునేవాడిని. కానీ ఒకటే ఆప్షన్ ఉండేసరికి సో ఐ వాంట్ టు గివ్ ఇట్ టు రోహిణి. అదొకటి, అది చాలా మైన్యూట్ రీజన్. కానీ నేను ఫస్ట్ చెప్పింది అన్నది చాలా పెద్ద రీజన్. సో ఐ వాంట్ టు గివ్ ఇట్ టు రోహిణి. థ్యాంక్ యూ గౌతమ్. నేను కూడా రోహిణికే ఇద్దాం అనుకుంటున్నా. నిఖిల్ ఆల్రెడీ 4 వీక్స్ చీఫ్ అయ్యాడు. సో ఇది లాస్ట్ ఆపర్చునిటీ కాబట్టి అన్ని రకంగా ఆలోచించి నేను రోహిణికి ఇద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ యష్మి, థ్యాంక్ యూ. నేను నాకు ఫస్ట్ నుంచి పృథ్వీ, నేను రోహిణి ఈరోజు స్టార్టింగ్ నుండి నేను చెప్తాను మాకు అవకాశం రాలేదు, మా ముగ్గురికి అవకాశం రావాలని. ఇప్పుడు వాళ్ళిద్దరు నుంచి ఉన్నారంటే వాళ్ళలో నేను రోహిణికి ఇద్దామని అనుకుంటున్నా. థ్యాంక్ యూ తేజ్. నేను కూడా ఆబ్వియస్లీ నాకు రోహిణి. అది నాకు సూట్ కేసు ఇచ్చారు అండ్ ఇమ్యూనిటీ షీల్డ్లో నా నుంచి ఒక బ్లండర్ జరిగిపోయింది. అది నేను తీలేను. కానీ మీరు ఆ ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు, బ్రీఫ్ కేస్. దిస్ ఈజ్ మై ఫస్ట్ స్టెప్ దట్ కంటెండర్షిప్ రావాలని. నా ఓట్ ఫర్ రోహిణి. ఓకే, నా డిసిషన్ చెప్పకముందు ఒక మాట చెప్పాలి. వైల్డ్ కార్డ్స్ని ప్లానింగ్లో పంపించాలి అని చెప్పారు. అది ఎందుకంటే బిగ్ బాస్ వైల్డ్ కార్డ్స్ రాకముందు వైల్డ్ కార్డ్స్ అనేది ఒక సునామీ, ఒక అది ఇది అని చెప్పారు. సునామీ అంటే నెగటివ్. దాన్ని మేము డిఫెండ్ చేసుకోవాలి. ఆ టైంలో 2 టీమ్స్ ఉండేది, ఓజీ అండ్ రాయల్స్. అఫ్కోర్స్ టీమ్ ఆడినప్పుడు అక్కడ క్యాల్కులేషన్ జరుగుతాయి. సో దానికోసం మేము ప్లానింగ్ చేసాం, లేదన్నట్లేదు. సో ఇప్పుడు అలాంటిది ఏం జరగట్లేదు. ఇట్స్ ఆల్ వన్ నౌ. రోహిణి గారు అక్కడ అడిగారు, నేను నీకు అటాక్ చేయను, నేను మీకు అటాక్ చేయను అని మాట ఇచ్చాము. బట్ నిఖిల్ నాకు ఇక్కడ అటాక్ చేయలేదు, లైక్ ప్రొటెక్ట్ చేశారు. సో నేను దానికోసం నిఖిల్కి ఇస్తున్నాను. ఓకే, నో ప్రాబ్లం. యాక్చువల్లీ ఈరోజు నేను రోహిణి గారికి నా మద్దతు తెలియచేద్దాము అని అనుకున్నాను. బట్ కొన్ని మాటలు వల్ల నా మనసు గాయపడి, ఎవరైనా మనకి సహాయం చేద్దాం అనుకున్న వాళ్ళు మన కోసం ఒక్క అడుగు వేసినా నేను అది మద్దతుగానే భావిస్తాను. అది నా స్వభావం. నేను ఎంత మద్దతు ఇచ్చినా అది కాదు, ఇది ఇంతే అని తీసి పడేసే ఆ గుణం నేను భరించలేకపోతున్నాను. కాబట్టి నా మద్దతు నిఖిల్కి ఇస్తున్నాను. గేమ్ వైజ్గా ఎవరికైనా సపోర్ట్ చేసినప్పుడు 100% పెట్టి చేస్తే సపోర్ట్ బాగుంటుంది. అంటే నా పరంగా కాదు, ఎవరికి చేసినా నువ్వు. నేను ఈరోజు అబ్జర్వ్ చేసింది, నీ గేమ్ గట్టిగా ఆడుకున్నావు, పృథ్వీ గేమ్ గట్టిగా ఆడావు. బట్ వేరే వాళ్ళ దానికి దేనికి నువ్వు రాలేదు. అవినాష్ది కూడా జస్ట్ ట్రై చేసి, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు,
ఓకే అక్కడ నువ్వు ఒక్కదాని ఉన్నా కూడా అది అర్థం చేసుకుంటావు. అది ఒక్కసారి విడిపోగానే నెక్స్ట్ మళ్ళీ నువ్వు రాను కూడా రాలేదు. చినిగిపోయిన తర్వాత దాన్ని ఇంకా డ్యామేజ్ కిందే కన్సిడర్ చేస్తారు. పూర్తిగా చిరిగే అరే అమ్మ చినిగిపోయి దాని తర్వాత అది తగిలి నేను అవతలెళ్ళి పడ్డాను. ఈ లోపల నాకు అనిపించింది. సో నాకు ఆ ఎందుకు నాకు వెల్ ప్లేడ్ అని నువ్వు మొహం మీద అలాంటి గేమ్స్ ఎందుకు వెల్ ప్లేడ్ బాగా ఆడావు ఒరే నువ్వు బాగా ఆడలేదని అప్పుడే చెప్పొచ్చు కదా. నేను అబ్జర్వ్ చేసిన ఇప్పటి వరకు విష్ణు నువ్వు మాటలు చెప్తావు ఓకేనా, అది నాకు యాక్షన్స్ లో నాకు రీచ్ అవ్వట్లేదు. సో దానికి నేను అలా చెప్పాను అంతే, దాని మించి ఏం లేదు. ఓకే వెరీ గుడ్. మరొకసారి అవకాశం వచ్చింది ప్రూవ్ చేసుకోవడానికి. బాగా ఆడుతుంది. ఇది కూడా ఒక తనకి హెల్ప్ అవుద్ది అన్న థాట్తో నేను రోహిణి అనుకుంటున్నాను. ఓకే ఆల్సో ఇదొకటి విషయం కూడా నాకు మాట్లాడబుద్ధి అవుతుంది. వైల్డ్ కార్డ్స్ వచ్చినాక వైల్డ్ కార్డ్స్ని తరిమేయాలి అన్నట్టు మనం ఆడిన మాట అన్నట్టు గౌతమ్ ఒక విషయం చెప్పిండు. వచ్చిన వాళ్ళని బయట నుంచి చెప్పిన థింగ్ సో ఫస్ట్ కాదు రాకముందు పంపించడం నా పాయింట్ లో కూడా నువ్వు మాట్లాడితే ఎట్లా తర్వాత మాట్లాడదు అంటే నాకు మీరు ఇద్దరు కూడా తర్వాత మాట్లాడుకొని నేను నన్ను పాయింట్ పెట్టండి కదా, ఇంటరప్ట్ చేసి ఆపేస్తే నన్ను నడవదు మళ్ళీ దిమా. జస్ట్ ఒక వారం ఏదో అట్లా గట్టి కాంపిటీషన్ ఇద్దామని ఆడడం, దాని తర్వాత బీబీ క్లాన్ అయిపోయింది, చేంజ్ అయిపోయింది, అందరు కలిసిమెలిసి ఆడుతున్నారు. అండ్ ఇప్పుడు ఆ ఫీలింగ్ లేదు ఎవరికి కూడా ఇక్కడ వైల్డ్ కార్డ్స్ అనే ఫీలింగ్ లేదు. అందరూ 10 ఇండివిజువల్స్ అన్నట్టే ఆడుతున్నారు. కట్ చేస్తే నిఖిల్కి నేను ఇవాళ గేమ్లో 2 times సపోర్ట్ చేస్తా అని చెప్పిన. నిఖిల్ కూడా ఈ వారం వాళ్ళు వచ్చి నామినేట్ చేసేస్తే చాలా లో ఫీల్ అయ్యిండు నిఖిల్. నాకు హెల్ప్ చేయలేదు మీరు ఇద్దరు కలిసి, బట్ స్టార్టింగ్ నుండి మంచిగా ఆడుతున్నాడు. అండ్ ఆయనకు ఇదై ఆటలు ఆడితే మేబీ సమ్వేర్ హెల్ప్ఫుల్ అవుతుంది. నువ్వు నాకు సపోర్ట్ చేయలే కానీ నేను నిన్ను సపోర్ట్ చేస్తున్నా, నిఖిల్కి సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నా. 1 second అయిపోయింది కదా. సో లైక్ విష్ణు చెప్పిన దానికి రాకముందు ఆపాలి అన్నది మీకు ఒక టోటల్ నెంబర్ ఆఫ్ 12 కంటెస్టెంట్స్ వస్తారు, వాళ్ళలో ఎంతమందిని ఆపగలిగితే 12 members అన్నది మీకు గేమ్ పెట్టిండ్రు. నా పాయింట్ ఏంటంటే మీరు ఉన్నంత మంది కలిసి ఓన్లీ వైల్డ్ కార్డ్స్కి నామినేట్ చేద్దాము వీళ్ళని బయటికి పంపించాలి అని అనుకోవడం చాలా తప్పు. మీకు ఫస్ట్ నుంచి పంపిస్తే మేము కూడా ఫస్ట్ నుంచి వచ్చి ఆడేవాళ్ళం. నామినేట్ చేసే అవసరమే లేదు, ఆ టైం అవసరం లేదు కాదు. వైల్డ్ కార్డ్స్ లో వచ్చారు కాబట్టి మీరు అంటుండ్రు మేము మాదొక టీం చేశారు మచ్చా, చేసిండ్రు మిడల్ లో వచ్చారు మచ్చా, పర్సనల్ ఒపీనియన్ అదే వచ్చి ఆడుతున్నారు. అవును నీ ఒపీనియన్ కరెక్ట్ అయితే నిన్ను ఉంచుతారు, నా ఒపీనియన్ కరెక్ట్ అయితే నన్ను ఉంచుతారు. నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. నీకు పేర్లు చెప్పినప్పుడు గ్రూప్ లేదని చెప్పాలి, అది నీ ప్రాబ్లం. ఫ్రెండ్షిప్ ని గ్రూప్ కాదు, గ్రూపిజం కి ఇండివిజువలిజం కి డిఫరెన్స్ ఏంటంటే ప్రతిసారి వాడినే కాపాడుకుంటూ తప్పున్న వాడిని నామినేట్ చేయకుండా, లేకపోతే ప్రతి గేమ్ లో వాడిని పట్టుకునే ముందుకు తీసుకెళ్ళాలనుకోవడము. నేను నీ గురించి నిఖిల్ గురించి యష్మి తప్పు అన్నట్లు నా ఉద్దేశంలో తప్పు. గ్రూప్ మీరు ఫిక్స్ చేసుకున్నారు కదా, ప్రతిదానికి మీరు కలిసి వెళ్ళడం నా ఉద్దేశంలో. ఇప్పుడు నిఖిల్ అనే వ్యక్తి నిష్పక్షపాతంగా ఉన్నాడు. రోహిణి ఇప్పుడు మెగా చీఫ్ కాని పర్సన్ ని మెగా చీఫ్ చేద్దామని అనుకున్నా లెట్ మీ కంప్లీట్ నిఖిల్ గురించి చెప్తున్నా. సో అట్లా అనుకొని ఉంటే మరి మూటల దాంట్లో రోహిణి కూడా అవ్వలేదు కదా, మెగా చీఫ్ అవ్వలేదు కదా. తన దాంట్లో ఎందుకు మూటలు వేసిండ్రు? నిన్ను ప్రేరణని ఎందుకు సపోర్ట్ చేసిండ్రు? అదే ఎగ్జాంపుల్ ఇస్తున్నా. నీకు కంటికి కనిపించే నిజాన్ని కనుమరుగు చేద్దామని నువ్వు అనుకుంటున్నావు. నా క్వశ్చన్ ఇదే, ఇక్కడ ఇస్తుంటే నీకెందుకు వస్తుంది ప్రాబ్లం? డిఫెన్స్
సరే మీరిద్దరు గ్రూప్ గా ఆడట్లేదు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చిన కదా ఏదేదో మాట్లాడతాడు అయ్యాడు కదా నబిల్ గేసాను కదా నేను అవును పృథ్వీని ప్రొటెక్ట్ చేశా గ్రూపిజం లేదంటావు అంతే నువ్వేం చెప్పావు లేదు ఆడికి నేను హెల్ప్ చేస్తా ఈ టాస్క్ లో కంటెండర్షిప్ లో నువ్వేం చెప్పావు నీకు మాట ఇవ్వలే డిస్రెస్పెక్ట్ చేసి నీకు మాట ఇవ్వలే అక్కడ నామినేట్ చేయవు ట్రై చేస్తాను పాస్బుక్ పెట్టి నామినేట్ చేస్తావు అక్కడ నామినేట్ చేస్తావు ఏది పడితే నువ్వు చెప్పదు కనిపిస్తుంది కళ్ళకి కనిపిస్తుంది అది ఇక్కడ వైఫై లాగా హౌస్ నువ్వేం చెప్పావు ఏదేదో మాట్లాడితే కుదరదు నేను నిఖిల్ ని ప్రొటెక్ట్ చేసా చెప్పావా నేను ఎక్కడ నిఖిల్ ని ప్రొటెక్ట్ చేసా అది చెప్పు ఏం జరిగినా ఒకళ్ళకొకళ్ళు డిఫెన్స్ లాయర్ ప్రొటెక్ట్ అనే వర్డ్ యూజ్ చేయొద్దు ప్రొటెక్ట్ అనే వర్డ్ యూజ్ చేయొద్దు ప్రొటెక్ట్ అనే వర్డ్ యూజ్ చేయొద్దు నిఖిల్ తో డిస్కషన్ ప్రొటెక్ట్ అనే వర్డ్ యూజ్ చేయొద్దు మచ్చా కరెక్ట్ వర్డ్ యూజ్ చేయి చదివావు కదా కరెక్ట్ వర్డ్ యూజ్ చేయి డిఫెన్స్ లో చెప్పర్లేదు డిఫెన్స్ లాయర్లు మీరు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు గ్రూపిజం జరుగుతుంది నేను పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కాదు ఇదే నిజం ప్రొటెక్ట్ అనే వర్డ్ కరెక్ట్ వర్డ్ జరుగుతుంది నిజం ఇదే కరెక్ట్ వర్డ్ కాదు తప్పనప్పుడు తప్పు అన్నాడు నిజమే కాదు గ్రూపిజం కాదు కనిపిస్తుంది ఊరికే క్రియేట్ చేస్తున్నా నా ఒక్కడికి ఎట్లా అనిపిస్తుంది అంతేనా గ్రూపిజం అని ఇదంతా నా ఒక్కడికే అనిపిస్తుంది అంతే కదా ఇంకెవరికి అనిపించట్లేదు కనిపించట్లేదు వీళ్ళని పక్కన పెట్టు నీ గ్రూప్ జనాలు చూస్తున్నారు కదా చెప్పు నాకు నీ కంటికి ఒక్కడికే ఇక్కడ మాట్లాడు వాడినా అదే కరెక్ట్ ఇప్పుడు వీళ్ళనే నామినేట్ చేద్దామని అనుకోవడం కూడా తప్పు మీరందరూ అనుకోవడం తప్పు ప్రతి ఒక్కటి తప్పు రాయల్ క్లాన్ ఓజీ క్లాన్ చేసింది రాయల్ క్లాన్ మీరు అప్పుడే వచ్చారు వాడికి స్కోప్ ఇచ్చేది వాడేందంటే మంచిగా మాట్లాడు నువ్వు మేము ఇక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఉన్నాం బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చావు ఏం చేస్తున్నావు నిజం నిజం కనిపించట్లేదు చేయడానికి వచ్చావా నేను బరాబర్ ఏం పీకలేవు మచ్చా నువ్వేం పీకలేవంటి కరెక్ట్ మాట్లాడు అవును కరెక్ట్ మాట పీకలేవంటి కరెక్ట్ గా మాట్లాడు కరెక్ట్ గా మాట్లాడు పీకలేవంటి కరెక్ట్ గా మాట్లాడు సారీ అడుగు పీకలేవంటి కరెక్ట్ మాట్లాడు అన్నప్పుడు బరాబర్ పీకలేవంది ఏంటి పీకలేవు చెప్పు నువ్వెవడు నువ్వెవడురా నువ్వెవడు వాడికి చెప్పు గౌతమ్ కనిపిస్తుంది ఎవరేంది గౌతమ్ చాలరా గౌతమ్ మరి రౌడీజం చేయడానికి వచ్చిండ్రా ఒక్కొక్కడు వాడు వీడు అనుకుంటా ఇంత పీకలేవు కనిపిస్తుంది బరాబర్ కనిపిస్తుంది నువ్వు అందరు చూస్తారు గౌతమ్ ప్లీజ్ స్టాప్ అందరు చూస్తున్నారు వదిలేండి రాత్రి 8 గంటలు పృథ్వీ ఇంటి సభ్యుల నిర్ణయాన్ని బిగ్ బాస్ కి చెప్పండి. బిగ్ బాస్ ఇంటి సభ్యుల మెజారిటీ ప్రకారం రోహిణి కంటెండర్ గా చూస్ అయింది బిగ్ బాస్. థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసిన వాళ్ళకి అండ్ వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మెగా చీఫ్ టాస్క్ లో కూడా నా ప్రయత్నం నేను చేసి గెలవడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నార్మల్ థింగ్, అది నీ పర్సనల్ థింగ్ కాబట్టి ఎవరైతే వ్యక్తితో ఉందో నువ్వు అది క్లియర్ అవుట్ చేసుకో. హోప్ ఇట్ విల్ గెట్ క్లియర్డ్ అవుట్.
వ్యక్తిత్వం పర్సనల్లీ కాదురా. నా పాయింట్ నేను చెప్పేస్తా, క్లారిటీ చేస్తే ఏమన్నా కాదు నేను చెప్పేది ఏంటంటే ఈ గేమ్ ని దాంతో నేను పోల్చలేదు. గేమ్ కి నేను పోల్చలేదు. నేను ఎక్కడ రాంగ్ చేయలేదు, ఒకరిని తొక్కి ఒకరిని నెగ్గి. దట్ ఈస్ నాట్ మై పర్సనాలిటీ. ఇప్పుడు కూడా చెప్తున్నా, నాకు ఒక ఆపర్చునిటీ యాజ్ ఎ ప్లేయర్, నేను ఒక ఆపర్చునిటీ నా చేతిలో ఉన్నప్పుడు ఎవరికి లేదో కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఎవరికి రాలేదో వాళ్ళకి ఇవ్వాలనేదే నాది ఎప్పుడు మోటో ఉండే. సో ఈ టైంలో ఉంటే మేబీ నేను మెగా చీఫ్ ఒకవేళ అయితే ఎవరికైనా అవసరం ఉంటే ఇవ్వచ్చు. ఐ వాంట్ టు మేక్ షూర్ ఇట్ హ్యాపెన్స్ అండ్ నేను మెగా చీఫ్ ఒకసారి అవ్వాలని ఒక ఆశ. అండ్ నెగిటివ్ అయ్యింది అంటే నాకు అనిపించింది, పర్సనల్ది కాదు. యాజ్ ఎ ప్లేయర్ నేను ఇక్కడ నెగిటివ్ అయితే నేను ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలని ఒక ఉన్నట్టు ఆపర్చునిటీ కావాల్సి ఉండే. దట్స్ ద పాయింట్. పృథ్వీ, తేజ, యష్మి, విష్ణుప్రియ మరియు రోహిణి, మీరు 5 మెగా చీఫ్ కంటెండర్స్. థ్యాంక్ యూ బిగ్ బాస్. కంగ్రాచులేషన్స్. సో మచ్ గైస్, నాకు ఎవరెవరు సపోర్ట్ చేశారో థ్యాంక్ యూ సో మచ్. రాత్రి 8:15 నేను ఏ రోజు ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యాను. ఇప్పుడు అందరూ ఓజీస్ అందరినీ కలిపి అన్నారు కాబట్టే, మా మీద ఇలా నింద వేస్తున్నారు కాబట్టి నేను దూరాల్సి వచ్చింది. ఒకటే వారం ఒక్కసారి నామినేట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నప్పుడు, ఐ మీన్ అట్లా క్లాన్ లాగా నామినేట్ చేద్దామని అనుకున్నప్పుడే బిగ్ బాస్ డైరెక్ట్ జైల్ నామినేషన్ పెట్టిరు. అక్కడ మొత్తం చేంజ్ అయిపోయింది. అర్థమైందా? ఒక సెట్ ఆఫ్ పీపుల్ నామినేషన్ ఎవరు చేయలేదు కదా, డిస్కషన్ వచ్చింది కదా. అరే మేము ఆబ్వియస్లీ అనుకుంటాం. టార్గెట్ చేసి నామినేట్ చేయడం అనేది ఒకళ్ళని టార్గెట్ సెట్ ఆఫ్ పీపుల్ ని కూడా టార్గెట్ చేయడం అన్నది తప్పు కాదు. మాట్లాడుకోవడం లాస్ట్ గౌతమ్ అనేది నా గ్రూప్ గురించి మాట్లాడుతున్నాం. ఓజీ క్లాన్ గురించి టాపిక్ అది అయిపోయిన తర్వాత గ్రూప్ అనేది వాళ్ళ ముగ్గురు గురించి. మన నామినేషన్స్ లో ఈయన మాట్లాడుతుంటే నువ్వు ఇప్పుడు కాదు, నిన్న గౌతమ్ నాతో కూడా అన్నాడు, ఎలాంటి పర్సన్ ఎలాంటి తప్పు చేసినా మీరు దాన్ని నిందించట్లేదు విషయంలో అనుకుంటా. ఇప్పుడు కూడా అదే పాయింట్ తీసాడు. నేను అందుకే అన్నాను. ఇప్పుడు నువ్వు యష్మి ఆడేది గ్రూప్ గేమ్, నిఖిల్ పృథ్వీ అండ్ యష్మి ఆడేది గ్రూప్ గేమ్. అది ఓపెన్ గా కనిపిస్తుంది. కనిపించట్లేదు. ప్లీజ్ గౌతమ్ ఏ గ్రూప్ గేమ్ చెప్పు. మూటల గేమ్ లో యష్మి ఎవరెవరిని సపోర్ట్ చేసింది? పృథ్వీ ప్రేరణ. ఎందుకు ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు వాళ్ళు చీఫ్ అవ్వలేదు. నేను క్లియర్ గా కూడా రోహిణి కూడా అవ్వలేదు. ఫస్ట్ డే మధ్యలో వచ్చారు. నేను ఇద్దరికి పంపించారండి. ఒకేసారి ముగ్గురిని ఎట్లా సపోర్ట్ చేస్తాను నేను? నువ్వు ఫస్ట్ రౌండ్ లో నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు అయితే నేను అక్కడ రోహిణి ఇద్దరిని అటాక్ చేశా. నాదన్నావు కదా, నాది చెప్పు. లేదంటున్నావు కదా? లేదు కదా. ఓకే డన్. ఇప్పుడు అక్కడ అవసరం ఉందా మాట్లాడాలి? ఆయన ఎందుకు ఏదో మాట్లాడాలి, కెమెరాలో కనిపించాలని మాట్లాడే డిఫరెంట్. దాన్ని పోర్ట్రే అంటారు, మళ్ళీ దాన్ని పోర్ట్రే చేసేది అంటారు. దానికి టోటల్ గేమ్ నాదేంటి? రెడ్ గేమ్ మొత్తం ఏం జరిగింది? నాది చెప్పు. రెడ్ టీమ్ ది మొత్తం ఏం జరిగింది? రెడ్ టీమ్ ది నువ్వు బాడలేదు, నేను నామినేషన్. మీరు బాగా ఆడినరు కదా. బెటర్ దెన్ యు. కూల్. యా. రాత్రి 8:30 వాడు అనొద్దు అని 10 సార్లు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ రిపీట్ చేస్తుండు దాన్ని. ఐ స్వేర్ నాకు అర్థం కాదు. ఇక్కడ ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడి, రెస్పెక్ట్ లేకుండా డిస్రెస్పెక్ట్ మాట్లాడిన వాళ్ళు సేవ్ అవ్వడాలు, నీట్గా పద్ధతిగా మాట్లాడిన వాళ్ళు హెల్మెట్ అవ్వడాలు, నాకు అర్థం కాదు. నాకు ఇది ప్రాసెస్ మర్యాద నేర్చుకోవడానికి వచ్చావా, మర్యాద లేకుండా మాట్లాడి నేర్చుకోవడం వచ్చావా? నాకేం అర్థం కాదు ఇది. ఐ స్వేర్ అర్థం కాదు. నేను అన్నిసార్లు చెప్పాను, నువ్వు అర్థం చేసుకోవట్లే. అంటే 10 వారాలు 11 వారాలు నన్ను సేవ్ చేస్తున్నారు జనాలు. నేను ఏమైనా చేస్తా అంటే ఇంకా నేనేమైనా రెచ్చిపోతాను అంటే దాని అర్థం అదే ఉంది. నన్ను 11 వారాల నుంచి నన్ను సేవ్ చేస్తున్నారు. నన్ను ఎవరు ఏం చేయలేడు, వాడు అంటే వీడు అంటే పడనరా మీరు అన్నట్టుంది. ఇది ఇక పడ్డానికి వచ్చినట్టుంది ఇక్కడికి. రాత్రి 9:45 ఇన్ని రోజులుగా జరుగుతున్నది. సడన్గా నిన్నాక మొన్న వచ్చి నామినేషన్స్ వేసి ఈ పాయింట్ చెప్పగానే నువ్వు ఈరోజే సడన్గా నేను ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాను అంటే ఎందుకు ఫైనల్ గా బిగ్ బాస్ డెసిషన్ చెప్పమన్నప్పుడు నాకు నా ఇండివిజువల్ పర్స్పెక్టివ్ ఉంది, నేను చెప్పుకుంటాను అంట. ఏంటది? అదే దానికి ఇన్ని రోజులు వాడని ఇండివిజువాలిటీ అనే పదము అంటే నువ్వు అంటే ఇన్ని రోజులు గ్రూప్ ఆడినట్టు కదా అర్థం. ఇద్దరు చెప్పారు, పృథ్వీ కూడా. మళ్ళీ వాడు వాడు వీడు అంటే నాకు మళ్ళీ అక్కడ నాకు వినిపించలేదురా వాడు వీడు. నేను అప్పుడు ఈ డిస్కషన్ లో ఉన్నట్టున్నా.
నీకన్నా చిన్నోడు పెద్దోడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ వద్దన్నప్పుడు లైట్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ రోజు అక్క అంటే అందరూ నో నో అన్నారు, నేను అన్నాను నో అని. ఆ అమ్మాయి వద్దన్నప్పుడు నో నో అన్నప్పుడు వాడు ఒరే అని వద్దన్నప్పుడు నువ్వు కూడా నో అనొద్దు కదా. ఇంకా అన్న ఇది ఫస్ట్ నుండి అదే నడుస్తుంది అన్న. అంతెందుకు ఈ నామినేషన్స్లో కానీ క్లియర్ కట్గా కనబడుతుంది. ఒకడు మాట్లాడుతుంటే వచ్చేస్తారు. ఎవరినైనా డీగ్రేడ్ చేయడం, డిస్రెస్పెక్ట్ చేయడం, ట్రిగర్ చేయడం, కావాలని వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, ఇవన్నీ చాలా ఇదిగా ఉంటుంది. ఇమీడియట్గానే వస్తాడు. గౌతమ్ అక్కడే ఉన్న అదే ప్లేస్ ఉన్నాడు. వచ్చుకుంటూ స్విమ్మింగ్ పూల్ తగ్గుతూ మీదకి వెళ్తున్నాడు. నేను చూస్తున్నా పొద్దున్న మీదకి వెళ్తున్నా, గౌతమ్ వెనక వెళ్తున్నాడు. అంటే ఇప్పుడు భయపడాలనే అదే అన్న. అది క్లియర్ కట్ గూండాయిజం, రౌడీజం లాగా ఉందన్న. అది రాత్రి 11:30 రోహిణి ఇందులో సన్నగుంది. థ్యాంక్ యూ బిగ్ బాస్, కంటెండర్గా నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. చూడాలి అదే మరి, లేకపోతే అక్కడ అయిపోయేది. ఇగో ఇక్కడ కూడా అదొక్కటి చినిగింది. మీరు సంచాలక నిర్ణయం తుది నిర్ణయం అని చెప్పి వాదించవచ్చు. క్లియర్ లేఖలో ఉంది కదా, వాటర్లో ఉంది. మాకు ఎక్కడ చిరిగినట్టుగా ఇప్పుడు ఇదంతా జరిగేది కాదు, ఇంత డిస్కషన్ అయ్యేది కాదు. బొక్క చూడు. మేము పెట్టామంటున్నావా? లేదు, ఇప్పుడు వచ్చి ఎందుకు పెడతాం స్వామి, అనవసరంగా ఇస్తాను. రాత్రి 11:45 నీ దృష్టిలో నీకు డ్యామేజే కదా బొక్క. చిన్న ఇప్పుడు సంచాలక్ హిసాబ్సే ఇది చిన్న హోలే టీ షర్ట్ వేయచ్చు కదా అని అనుకుంటే అది బొక్క కాదన్న. చివరి మెగా చీఫ్ లాస్ట్ వీక్ ఇది చాలా సీరియస్గా ఉంటాయి కంటెండర్స్. బొక్క కూడా నువ్వు ఆన్లైన్లో ఆర్డర్ పెడతావు, నీకు బొక్క పడిందా, డ్యామేజ్ అని రిటర్న్ పెడతావా పెట్టవా? చిన్నదేగా డ్యామేజ్ అని వేసేసుకుంటాడు. అప్పుడే దాన్ని చూసి దాని గురించి మనం మాట్లాడుకుంటే రైట్ అయ్యేది. కానీ దాని ఇప్పుడు పోయి చూసి అసలు ఇప్పుడు మేము పాయింట్ అడగట్లా అయిపోయింది. ఇప్పుడు దానివల్ల మాకేమో నష్టం రాలా, నిఖిల్కే పోయింది. ఇబ్బంది ఏమి లేదు. డ్యామేజ్ కింద చేస్తావా, దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఒకవేళ నేను సంచాలక్ అయితే అక్కడ వేరే టీ షర్ట్లు చాలా చినిగినాయి కాబట్టి ఒక హోల్ని నేను కన్సిడర్ డ్యామేజ్ కింద కాకుండా కన్సిడర్ చేసి నెక్స్ట్ ఇంకా ఉంటాయి కదా రెండు. నెక్స్ట్ వచ్చే రెండిట్లో నీది నాది ఉంది. బొక్కని కన్సిడర్ చేసి పెట్టారు. నువ్వేమంటావు? ఇప్పుడు నేను సంచాలక్ కాదు కాబట్టి నా టీ షర్ట్ ఉంది కాబట్టి నేను ఫైట్ చేస్తాను. అంటే అప్పుడు నీకు కూడా అప్పుడే చూసి అక్కడ ఫైట్ చేయాలి. అంటే సంచాలక్ ఉన్నప్పుడు నీకు రాంగ్ కరెక్ట్, ఒక నువ్వు సంచాలక్ కాకపోతే రైట్. అంటే సంచాలక్ ఉంటే నా టీ షర్ట్ అందులో లేదు కాబట్టి నీ టీ షర్ట్ చిన్నగా ఈ పాయింట్లు చాలు. దాప్పుడు దాన్ని చాలు ఎక్కువ వద్దు. యూ పీపుల్ ప్లాన్డ్ ఇట్ టుగెదర్ అండ్ కమింగ్ టువర్డ్స్ మీ అన్నట్టు అనిపిస్తుంది. మేము ఊరికే చూడడానికి వెళ్ళాం, నువ్వు ఉన్నావని అడిగాము. అదే నా ఒపీనియన్ అడిగి దానికి నా ఓకే ఒపీనియన్ రెస్పెక్ట్ చేసి మీరు వెళ్ళిపోవాలి. కానీ నా ఒపీనియన్ అడిగి నన్ను ఇది కాదు బ్రో అది ఇది కాదు బ్రో అని గొడవ పెట్టినట్టే అనిపిస్తుంది. ఇది కాదు ఇది కాదు అని నవ్వుతున్నారు. ఆయనేమో అట్లా గట్టిగా మాట్లాడుతున్నాడు. పాయింట్ ఇచ్చి వచ్చాను బయటికి పోయి, పాయింట్ ఇచ్చి వచ్చాను బయటికి పోయి. 81వ రోజు ఉదయం 8 గంటలు. చిప్పాడు పొరికోలంతా నా వెనకే పడతారు. భారతిలో డైవింగ్ నేర్పిస్తానని సైరులు, ఎక్కంగా ఇన్నోవా గిప్పిస్తానని హక్కులు, దొరికిందే సందంతా తెగ టెన్షన్ పడతారందరూ. దుక్కు దుక్కు అరే దుక్కు దుక్కు మార్నింగ్. ఉదయం 8:30. టీ షర్ట్ కి బొక్కుంది. ఎవరు టీ షర్ట్ చెక్ చేయమని చెప్పి టీ షర్ట్కి ఇక్కడ బొక్కుంది. చెక్ చేయలేదు. ఈ సైడ్ అంతా కలర్, ఈ సైడ్కి అంతా
ఆడ చిన్నగలే కలర్ పడ్డది, రెడ్ కలర్. ఒక హోల్ ఇంత ఉండే నిఖిల్. యువర్ టీ షర్ట్ హ్యాడ్ అ హోల్ రా. లేదురా, 3 టీ షర్ట్స్ వచ్చాయి అనుకో, దీనిలో హోల్ ఉంది, వెరీ నెగ్లిజిబుల్. ఇంకో 2 వచ్చేసి అది కంప్లీట్ వితౌట్ ఇంత హోల్ కూడా కంప్లీట్లీ ప్రొటెక్ట్ చేసుకుంటే, మరి దీస్ 2 ఆర్ కంప్లీట్లీ నాట్ డ్యామేజ్డ్. దిస్ హ్యాస్ అ హోల్, దెన్ దిస్ కమ్స్ అండర్ డ్యామేజ్డ్. అలా ఆ హోల్ని అప్పుడు చూసి ఓకే చిన్న డ్యామేజ్ ఉంది, ఇప్పుడే నేను డెసిషన్ చెప్పను, ఇంకా 2 వచ్చి అది కంప్లీట్లీ కాపాడుకుంటే అప్పుడు దీని పరిస్థితి చెప్తా. అలా చెప్తే మాత్రమే అది కన్సిడర్డ్. హోల్డ్ అవ్వదులే, ఎవ్రీ రౌండ్ కి మనం డెసిషన్ ఇచ్చేయాలి. అంచాలకు ఒకవేళ టీ షర్ట్ కన్సిడర్ చేస్తే సేవింగ్ అంతే ఆడకూడదు. అప్పుడు తర్వాత వచ్చి అది మన బ్యాడ్ లక్ అనుకోవాలి, మన టీ షర్ట్ రాలే అని. అంతే. ఉదయం 11:15. రోహిణి, అవినాష్, తేజ ముగ్గురు కలిసి చెక్ చేస్తాను. చిరింతుంది ఆ హోల్, చిన్న హోల్ చూసి ముగ్గురు కూడా రే సంచాలకు చూడొద్దా ఇది అదని చెప్పి దాన్ని ఏదో ఇష్యూ లెక్క మాట్లాడుకుంటారు. వాళ్ళ తేజ వచ్చిండు, ముగ్గురు వచ్చారు. నీ ఒపీనియన్ ఏంటి బ్రో అంటే, నువ్వు సంచాలకు అయితే దీన్ని ఏం చెప్తావు అన్నారు. అక్కడ అన్ని టీషర్ట్లు డేంజర్ చినిగినాయి కాబట్టి ఒక్క గింత హోల్ డజంట్ మ్యాటర్, టీషర్ట్ వేయచ్చు మంచిగానే ఉండదు, ఒక్క చిన్న హోల్తో ఏం ఫరక్ పడదు. దాన్ని నేను తప్పులా కన్సిడర్ వేసేస్తా టీషర్ట్, ఓకే కరెక్టే టీషర్ట్ అన్నట్టు ఒప్పుకుంటా. అంటే దాని తర్వాత నీ టీషర్ట్ కూడా ఉన్నది, అప్పుడు ఏం చేస్తావు? నీ టీషర్ట్ 2-3 టీషర్ట్లు ఉన్నాయంటే అప్పుడు నేను వాదించుకుంటా సంచాలకుతో అని చెప్పిన. రోహిణి, అవినాష్ ఆర్ లాఫింగ్ ఎట్ మీ, నా పైన నవ్వుతున్నారు. తేజ ఏమో తప్పు బ్రో, అది తప్పు. అరే దుఃఖ తప్పు, నాకు ఇదే అనిపిస్తుంది, నా ఒపీనియన్, నాకు క్లారిటీ ఉన్నది, నీకు క్లారిటీ నీకుంటే అదే బ్రో, నీకు క్లారిటీ లేదు ఇది అదని చెప్పి నాతో డిస్కషన్ పెట్టి బాగా కోపం వచ్చింది. ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి, అడగండి. అయిపోయింది డెసిషన్ అయిపోయిన తర్వాత. అవును, నిఖిల్ అండ్ రోహిణి ఇద్దరు ఏం చెప్పొచ్చు అంటే, అసలు మాది రాలేదు, ఈ చిన్న హోల్ కూడా ఉండకుండా మేము అది ప్రొటెక్ట్ చేసుకుంటే మా ఆపర్చునిటీ వెళ్ళినట్టు కదా. దట్ ఈస్ ద ఆర్గ్యుమెంట్. ఉదయం 11:45. మీ కిచెన్ టైమర్లోని టైం పెరగాలంటే విష్ణుప్రియ బిగ్ బాస్ని ఎంటర్టైన్ చేయాల్సి ఉంటుంది. కానీ అందుకు తను పాడడం, డాన్స్ చేయడం తప్ప ఏదైనా చేయొచ్చు బిగ్ బాస్. అంతేనా? అంతేనా? అంతే. నా మీద ఇంత పెద్ద భారం వేశారు బిగ్ బాస్. ఏంటి చేసుకోవాలి, ఆమె చేయాలి ఏమన్నా మంచిగా. అప్పటి నుంచి 3, 2, 1 యాక్షన్. అంతప్పుడే పోయావరా, నీ పులిహార తినకుండానే పోయావరా. ఒరే శివం బాగా ఎంజాయ్ చేస్తా. అంత నిండు కాలం ఇప్పుడే చేరేదా? నేను కదా తెచ్చి నన్ను పట్టుకోమను. అప్పుడే పోయావాయా? క్లాస్ వచ్చిందంటే బ్యాడ్ ఈ చాయ్ కూడా నువ్వే ఇచ్చుంటే బాగుండేది రాయా. ఏమండి నిజంగా ఎట్టి అడిగితే వాడు నిజంగా చెప్తాడు సావకపోయినా. ఇప్పుడు క్లాస్ పెర్ఫార్మెన్స్. హలో, హలో, ఎలా అయింది? ఐ థింక్ ఎస్టర్డే మిడ్నైట్, ఐ థింక్ సో. Oh, rest in peace. He's a nice person actually. I really feel sorry for him. Okay. Yeah. Oh, where you stay? Jubilee Hills. Can I get your number? అవుతుంది ఇది. I have a boyfriend. His name is Prithvi. It's okay, no worries. He's going to kill you. It's okay, no worries anta. Oh. 5 seconds లేదు 5 minutes. క్రేజీ అమ్మా, సూపర్ పర్ఫామ్ చేసినావు అసలు, లవ్లీ. నేనేం చేయలేదు. చేస్తే పాపం వాళ్ళు టైం ఇచ్చేవాళ్ళు. ఇద్దరు కొద్దిసేపు ఆగు. కొంచెంసేపు. I'm sorry Big Boss, I could not because that's not my forte. మధ్యాహ్నం 1:30. పోటీదారులు మెగా చీఫ్ అవడానికి వివిధ టాస్కుల్లో తమ సత్తాను చూపించి పాయింట్స్ గెలిచి పాయింట్స్ టేబుల్లో టాప్గా నిలవాల్సి ఉంటుంది.
పోటీదారులు మెగా చీఫ్ అవడానికి బిగ్ బాస్ ఇస్తున్న మొదటి టాస్క్ పట్టు వదలని విక్రమార్కులు. ఈ టాస్క్లో గెలవడానికి మీరు చేయవలసిందల్లా మీ పట్టు వదలకుండా రంగు ప్లాట్ఫామ్ మీద తాడును పట్టుకుని నిలబడ్డాం. ముందుగా నేలను తాకిన సభ్యులు చివరి స్థానంలో నిలిచి తక్కువ పాయింట్స్ పొందుతారు. చివరి వరకు ప్లాట్ఫామ్ మీద నిలిచిన సభ్యులు మొదటి స్థానంలో నిలిచి ఎక్కువ పాయింట్స్ పొందుతారు. సంచాలకులు డైస్ని రోల్ చేసిన ప్రతిసారి డైస్ పైన ఏ రంగు వస్తుందో ఆ రంగు ప్లాట్ఫామ్లోంచి తనకి నచ్చిన ఒక ప్లాట్ఫామ్ని తన వైపుకి లాక్కోవలసుంటుంది. ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్న సభ్యులు తమరిని కాపాడుకోవడానికి నేలని తాకకుండా వేరే ప్లాట్ఫామ్ మీదికి వెళ్లాల్సి ఉంటుంది. గౌతమ్, బిగ్ బాస్, ఈ టాస్క్కి మీరే సంచాలకులు. ఓకే బిగ్ బాస్. మధ్యాహ్నం 2 గంటలు. ఓకే పొజిషన్స్, ప్లేయర్స్ పొజిషన్స్. ఓకే, ఐఎమ్ రోలింగ్ ద డైస్. రే విష్ణు, ఓకే లాగుతున్నావా? ఓకే. అయ్యయ్యో, అలాగే పృథ్వీ అవుతుంది. అలాగే ఉండు. బ్యాలెన్స్ అటెల్లు మెల్లగా విష్ణు దాని మీదకి పోలేకపోతే స్వింగ్ యువర్ బాడీ, స్వింగ్ యువర్ బాడీ. జాగ్రత్త. అప్ అండ్ డౌన్ కదరా. ఎక్కువ చెయ్యకోది. ఆగు. ఇప్పుడు రెడీగా ఉండు పృథ్వీ. వదలకు. వదలొచ్చంట. వదలొచ్చు, బట్ పట్టుకుని ఉండు. కావాలి చెప్తున్నా. గౌతమ్, ఈసారి క్లూ పడితే ఇద్దరం పడతాం కింద. ఏందో అన్ని విష్ణుప్రియాకే కలిసి వస్తుంది. మీరు తోసుకోవచ్చు యష్మి, నువ్వు తొయ్యొచ్చు. ఎక్కడ ఇండివిజువల్ గేమ్ ఆడు. ఎక్కడికి వెళ్ళిపోయింది నిన్న ఇండివిజువాలిటీ? నువ్వు తోసేస్తే నువ్వు నిలబడతావు. నన్ను కూడా తీసుకెళ్తాడు, నాకు బ్యాలెన్స్ చేయడానికి అవ్వదు తాడ్లో. ఓకే కొంచెం మిత్రులారా, ఆలోచించిన ఆశాభంగం మంచితనం మించిన దొరకదు. మై గాడ్. అయ్యా పెద్ద ఈ పొట్లాడ్డా అయ్యా, నీకేం చెప్పాను? ఎత్తుకుంటావా? వద్దు, ఏంది ఎత్తుకునేది? బిగ్ బాస్ మాతో టైటానిక్ పోజ్ పెట్టించారండి. బిగ్ బాస్ తేజ ఎట్లుంది? మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఓకే ఓకే ఓకే. ఏంటి ప్లీజ్ రాని, ఇది తిరగని. ఆగు ప్లీజ్, అట్లీస్ట్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వు. తీసుకో ఛాన్స్. ఓ మీదికి పో, తల కిందలకి జై. ఓకే జై, కమాన్ కమాన్. ఏం కాదు, ట్రై. అవుట్. నిజంగా విష్ణు అయ్యా, ఇంకో రేట్ అది వచ్చేది చూడయ్యా, ఎట్ట కొట్ట. ఓకే ఓకే. ఓ మై గాడ్, అంతకు ముందు అది రాలే, ఇప్పుడు వచ్చింది. ఓకే ఓకే. 3, 2, 1. ఓకే, గుడ్ జాబ్. పృథ్వీ రోల్, పృథ్వీ లెగ్స్ రోల్. పృథ్వీ లెగ్స్ రోల్ చేయి, దాన్ని చుట్టుకో. అట్లా ఉండకు, చుట్టూ. నేను చెప్పాను కదా వద్దని. చుట్టూ ఇట్లా పృథ్వీ కాళ్ళు మీదికి చేసి రోల్ చేయి. పృథ్వీ సెకండ్, థర్డ్ పృథ్వీ. నీ కళ్ళలో కూడా అనుకోలేదండి. నేను ఇలా పట్టుకుంటానా? బిగ్ బాస్ థ్యాంక్ యూ, నా కళ నెరవేర్చారు. తేజ, అన్నా చుక్కలు ఎన్నున్నాయో లెక్కపెట్టి చెప్పండి. కనపడుతుంది అన్న. 4 ఉన్నాయి అన్న. విష్ణు చుక్క, యష్మి చుక్క, రోహిణి చుక్క, ప్రేరణ. 4 చుక్కలు. బిగ్ బాస్ ఇన్ఫినిటీ. కొత్త క్లాస్ వచ్చేటట్టు. అమ్మ ఒక్క నిమిషం, పెద్ద అడుగుతుంటే నువ్వు క్రాస్ పెడుతున్నావు మేడా?
చుక్కలు నాకు కనబడుతున్నాయి చెప్పరా. పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం చుక్కలు అడుగుతున్నాడు బిగ్ బాస్. నిన్న రాత్రి కల్లో ఓకే తేజ 50 రోహిణి 50 కమాన్ తేజ 50 రోహిణి 50 3 2 1 గౌతమ్ బిగ్ బాస్ పోటీదారులో ప్లాట్ఫామ్ మీద నుంచి కిందకి దిగిన క్రమాన్ని బిగ్ బాస్కి చెప్పండి. బిగ్ బాస్ ఫస్ట్ విష్ణుప్రియ, సెకండ్ యష్మి, థర్డ్ పృథ్వీ, ఫోర్త్ రోహిణి, ఫిఫ్త్ టేస్టీ తేజ. ప్రతి గేమ్కి దాంట్లో ఇప్పుడు డిసైడ్ చేసింది గౌతమ్. ఎవరి రావాలి ఫస్ట్, ఎవరిని కింద పడాలి. ఇది గ్రూప్ గేమ్ కాదా? మధ్యాహ్నం 3:15 ఆయన పృథ్వీ డబ్బాలు చూసుకుందావా? నీది బాల నీది బాల రాయి 2 కనపడి. నేను యష్మిన్ ఫస్ట్ టైం ఈ ఫోటో పెద్దాం అనుకున్నాను సార్. ఏం చెప్పిన 35 36 పెద్ద. అందుకే సాయంత్రం 6:15 న్యూ కంటెస్టెంట్. అవునా? వైల్డ్ కార్డ్ నిజం. వైల్డెస్ట్ కార్డ్ అవుతుంది. అవును. నువ్వు మెకానిక్ రాగిద్దే. లేదు నిజంగా నేను కంటెస్టెంట్ అంటే నమ్మతలేరు. హలో బ్రదర్. సీజన్ హలో బాగున్నారా అండి? బాగున్నారా? హలో హలో తాగుదాం. సాయంత్రం 6:30 బిగ్ బాస్ చూస్తున్నారా? బేసిక్ గా ప్రాబ్లం ఏం తెలుసా, నేను ఒక వారం చూస్తా, ఒక వారం గ్యాప్ ఇస్తా. సో వారం ముందు ఒకరిని చూసి సిగ్గుపడతారు. వారం గ్యాప్ ఇస్తా కదా, మళ్ళీ ఇంకొకరిని చూసి సిగ్గుపడుతుంటారు. సో నాకు ఈ జంప్ అర్థం కాదు. సో అందుకే ఇప్పుడు ఏం కమెంట్ చేయదలుచుకోవట్లేదు. ఇప్పుడు ఎవరిని చూసి సిగ్గుపడతారో తెలియదు నాకు. కాన్స్టెంట్ గా లాయల్ గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసింది ఒకలే హౌస్ లో. ఒకలే నీ కన్సిస్టెన్సీకి అసలు హ్యాట్స్ ఆఫ్. అసలు విశ్వక్సేన్, మిమ్మల్ని బిగ్ బాస్ సీజన్ 8లో చూడడం బిగ్ బాస్ కి ఆనందాన్ని ఇచ్చింది. అంత సీరియస్ గా చెప్తారు ఎందుకు? నేను విశ్వక్సేన్ అనగానే ఇప్పుడు ఫస్ట్ లేచి వెళ్ళిపోన్నట్టే చెప్పారు ఆయన. థ్యాంక్ యూ బిగ్ బాస్. ఓకే, సో మీ టైం ఏం చెప్ప. మీరు తీసుకొచ్చిన ఫుడ్ స్టోర్ రూమ్ లో ఉంది. ఓకే, ఫుడ్ వచ్చిన తర్వాత మాట్లాడదాం. మెకానిక్ రాకీ బాయ్, థ్యాంక్ యూ. అన్ని స్వయంగా మా మమ్మీ చేసింది. సాంబార్ అందరు అయిపోయినాక నేనే చేస్తా అందరికి. ఓకేనా? అమ్మగారి పేరు దుర్గా. థ్యాంక్ యూ దుర్గా గారు. దుర్గమ్మ థ్యాంక్ యూ సో మచ్. సో మీ టైం పెంచే పవర్ ఇచ్చారు నాకు. అవునా? థ్యాంక్ యూ. మా సాయి శక్తిలో ట్రై చేసినా రాలే. నాకు ఎంత పవర్ ఇచ్చారు అంటే అరగంట నుండి 2 గంటలు ఎంతనన్నా పెంచవచ్చు అంట. నేను మన మాట ఒక మాట అనుకుని 2 గంటలకు వెళ్దాం. 2 గంటలు నాకేంటి
నీకేం కావాలి? మీకేం కావాలి? ఏమేం కావాలి మీకు? ఏమేం కావాలి? రేపు సినిమా రిలీజ్ నాది, టికెట్లు అమ్మాలి. ఇక్కడ నుండి కనీసం నాకు ఓకే బుక్ అయి ఉంటే ఒక 200 టికెట్లు ఈ ఎపిసోడ్ వల్ల అనిపిస్తే దాన్ని బట్టి టైం పెంచుతాం. ఏంటన్నా స్టోరీ? బేసిక్ మెకానిక్ రాకీ మలక్పేట్లో ఒక మెకానిక్ స్టోరీ. చాలా పెద్ద బర్నింగ్ ప్రాబ్లం మీద తీస్తున్న సినిమా. అది ఏంది అన్నది బయట కూడా అందరికి ఇట్లనే చెప్తున్నా కానీ ఆ పాయింట్ ఏందో చెప్పట్లేను. అందరు మామాన నేను మాడిపోయిన దోశ తింటుంటే ఏం చేస్తున్నాను అన్నట్టు చూస్తారు. అందరి ఇంట్లో నాకు తెలిసి దేర్ ఆర్ విక్టిమ్స్ ఫర్ వాట్ ప్రాబ్లమ్ వీఆర్ అడ్రెసింగ్. నేనే వచ్చినా కాబట్టి నేనే చెప్తా కొన్ని డైలాగులు. ఆ డైలాగ్ ని బ్రేక్ చేద్దాం. డెఫినెట్ గా బూట్ కాలుతో అంతే ఉత్తకాలు బయటకు వచ్చేస్తుంది. ఆ బూట్ అడిరుక్కుంటుందన్న. అదే క్వశ్చన్. ఓకే 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 బూట్ కాలుతో అంతే ఉత్తకాలు వెనక్కి వచ్చింది గుండెల్లో అని చెప్పాలి. ఇక్కడ కూడా తన్నొచ్చు కదా, కానీ నాకు అర్థమైంది. మీరు ఎందుకు వేరే లెక్క అనుకుంటారు? గుండెల్లోనే అనుకున్నాం. బ్రో మీ లైఫ్ చాలా బాగుంటది బ్రో, బిగ్ బాస్ కి వచ్చినట్టే ఉండదు. అందరికి బిగ్ బాస్ వచ్చి చాలా మిస్ అవుతుంటారు, మీకైతే అసలు బయట మ్యూజిక్ లోపల మ్యూజిక్. నాకు నిజంగా లైఫ్ లో కొన్నిసార్లు అనిపిస్తుంది మీ మీద చూపించే ప్రేమ నాకు లైఫ్ లో ఒక్కసారి అంటే దొరికితే బాగుండి అనిపిస్తుంటది. నిజంగా చెప్పండి, చూపించడానికి రెడీ. ఇప్పుడు ఒక్కరే చూపిస్తున్నారు, మీరు వస్తున్నా అందరూ చూపిస్తారు. ఇంకో డైలాగ్ కూడా ఉంది, ఏది నచ్చితే చెప్పొచ్చు. ఒక్కొక్క నింజన్ తీసి గూష్మాండంలో బిగిస్తాను. కానీ మీ దగ్గర నేనున్నా కానీ నేను చాలా కాన్షియస్ ఉన్నా ఏది కోసి ఎట్లా నాతో ఆడుకుంటారని. బలైపోవడానికే వచ్చా. ఏరా అలా కూర్చున్నావు అని ఒకడు కట్ చేస్తాడు. అటు చూసావా ఎలా కూర్చున్నాడు? కంటెస్టెంట్స్ అంటే మర్యాద లేకుండానే ఒకటి కట్ చేస్తాడు. పొరపాటున ఇక్కడ చూసి కొంచెంసేపు ఇటు చూసాను అనుకో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి నీకు నాకు గెలిపిస్తారు. జనాలు చాలా డేంజర్ ఉన్నారు. మరి ఇన్ని డైలాగులు చెప్పినా ఏంది నా టికెట్లు అమ్మే పరిస్థితి ఏంది? మీకు ఏది కావాలంటే అది పోల్, నువ్వు పోల్ డాన్సర్. ఓకే ఓకే మెకానిక్ రాకీ టికెట్స్. మంచి మంచి డైల్. అమ్మా సాయంత్రం 6:45. సో బేసిక్ గా ఈ సిచ్యువేషన్ చెప్తా నేను అటు తిరిగి పని చేసుకుంటున్నా. డ్రైవింగ్ క్లాస్ లో జాయిన్ కావడానికి వచ్చావు, కానీ మనకి బీటెక్ లో గొడవ అయింది. కానీ ఫస్ట్ ఫీజు మాట్లాడావు, అన్ని మాట్లాడేసి అటు దిక్కుండి. తిరిగిన తర్వాత నేను కానీ నువ్వు అంటే నాకు ఇష్టం, నేను జాయిన్ కమ్మంటున్నా, నువ్వు వెళ్ళిపోతాను. నేనేంది నాకు నేనే పెట్టుకుంటున్నా. చూడంగానే ఒక సాంగ్ ఏంటి బిగ్ బాస్ స్కీమ్ అంతా రివర్స్ నామి నేను పెడుతున్నా. సరే ఏదో వస్తుంది, అది రండి తగలెడదాం. ఫ్రెండ్ క్యారెక్టర్ లేరు ఎవరు? మెకానిక్ లేడా పక్కనే వాడు? నువ్వు మన షాప్ లో పనోడు. అడ్మిషన్ ఆమె వచ్చి బేరమ్మ. మీరు కంజూస్ సినిమాలో నువ్వు 10,000 తగ్గకు, నువ్వు 5,000 పెంచకు. ఓకేనా? ఓకే రా మీనాక్షి. బాబు నాకు మీరు నన్ను కన్నది ఏంది? అది కాదు బాబు, చెప్పండి. నాకు నేర్చుకోవాలని ఉంది. ఏంటిది? అదే డ్రైవింగ్. 10,000. 10,000 ఇటు తిప్పడానికా? అటు తిప్పడం కాదు, సీదా పోవడానికి. అర్థమైందా? 3,000 ఇస్తా, కానీ
ఏం కానియాలి నేర్పించు. ఇది చీరల షాప్ కాదు, బట్టల షాప్ కాదు, లంగాలు లుంగిలు కొనుక్కోవడానికి అర్థం. మా వీధి చివరి సత్యబాబు 3000కి సత్యబాబు దగ్గరికి ఊరైతే 10,000 రూపాయలు తగ్గదు. ఫైనల్ గా 5000. ఎక్కడికి వచ్చావు సార్? మెకానిక్ రాకి అర్థమైందా? అయితే 5000కి నేర్పించరా? ఇక్కడ నేర్పిస్తారు. కాలేజ్ లో ఎప్పుడో మిస్ అయ్యాను, ఇక్కడ దొరికాడు. ప్రియా నువ్వు కోప్పడాలి, అలా అలా అసక్పచాతలు చేయొద్దు. పనోడిలాగా ఉండి మధ్యలోకి వస్తావు. రాకీ నువ్వా? నువ్వు ఇక్కడ ఉన్నావు తెలుసుంటే నేను అసలు ఈ డ్రైవింగ్ స్కూల్ కే వచ్చేదాన్ని కాదు. ఫీజే లేదు తెలుసా? వాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా. చచ్చిపోతాడు. ఫీజే లేదా? ఊరికే నేర్చుకునే దానిలో కనబడుతున్నారా? 5000కి మించి ఇవ్వను. ఇప్పుడు అడిగితే నేను అడిగింది నీ 5000 నా 5000లో పెట్టమని. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, చెప్పుకు తింటుల్ల ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, కళ్ళకు రేవాళ్ళ ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, మందుకు మంచిగా ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల పిల్ల పిల్ల. స్టోరీ కంటిన్యూ. నువ్వు ఏ సినిమా కోసం వచ్చావు? మెకానిక్ రాకివా? ఆల్మోస్ట్ మెకానిక్ రాకీ అయితే ఫీలింగ్స్ ఉండవా? లవ్ ఉండదా? లవ్ స్టోరీ ఉండదా? కెరియర్ ఉండదా? ఇదంతా తెలియాలంటే మెకానిక్ రాకీ మూవీ చూడండి. రేపు వెళ్ళి టికెట్ తీసుకుని వెళ్ళండి, థియేటర్ లో మాత్రమే చూడండి. ఏం బాబు? నేను టాస్క్ పెట్టుకున్నా చూసాను అనుకున్నాడు అన్న ఒకసారి ఇందాక ఇచ్చాగా. మా దగ్గరికి ఎవరు వచ్చిన టీ షర్ట్ బాగుంది నచ్చిందంటే ఇచ్చేస్తారన్న. టీ షర్ట్ ఇచ్చేస్తా. నేను వేసుకొని పోను. నాదేమన్నా ఇస్తానన్నా? నేను టీ షర్ట్ ఇస్తాను, నాకు వేరే టీ షర్ట్ ఇస్తా. ఇప్పుడే ఇస్తా. ఇచ్చే వేరేది ఇచ్చేస్తాను. అవినాష్ తప్పురా అవినాష్ ప్యాంటు ఇస్తాను. ఇక తర్వాత అసలు వెళ్తే వచ్చినప్పుడు అమ్మాయిలకి ఇస్తారా అబ్బాయిలకి ఇస్తారా అని ప్లీజ్. ఏమో అడిగేసాడు, మాట ఇచ్చేసాను. రాత్రి 7 గంటలు. అన్న 2 కొత్త టీ షర్ట్లే, మీ ఇష్టం ఏదైనా పర్లేదు. చూపెట్టు. ఏడ మార్చుకోవాలి. ఏడ ఎవరు రారు, స్టేజ్ నుంచే మాట్లాడి వేసేస్తారు. ఎవరు మైక్ ఎవరితో తెలియట్లేదు. అయ్యో మార్చేశారు అప్పుడే. అవినాష్ అన్న అస్సలు బాగా రాత్రి 7:15. విశ్వక్సేన్, బిగ్ బాస్ ఇంట్లో మీ సమయం సంతోషకరంగా జరిగిందని బిగ్ బాస్ ఆశిస్తున్నారు. ఓకే పొమ్మని చాలా స్మూత్ గా చెప్తారు మాస్. మీరు ఉండాల్సిన సమయం ఓకే ఇంతటితో పూర్తయింది. పోతున్నా టైం ఫస్ట్ టైం ఒకళ్ళు ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నారు నన్ను. కిచెన్ టైమర్ అడగండి. బిగ్ బాస్ టైం అడగండి. బిగ్ బాస్ టేక్ 2 hours. చంద్రముఖి అన్ని థియేటర్స్ లో హౌస్ ఫుల్ అయిపోవాలి. మెకానిక్ రాకే తప్పక చూడండి. రాత్రి 7:30. నాకు చెప్పలేదు ప్లీజ్ అన్న ఒక మాట. పెద్ద హిట్ అవ్వాలి అన్న. ఆక్సిజన్ ఊపిరి. ఆక్సిజన్ ఇంపార్టెంట్ థింగ్. ఎక్కడ పట్టు. థ్యాంక్ యూ. మాటల్ని కలపాలో మౌనంగా ఉండాలో తెలియదు ఏం చెయ్యాలో తనతోనే కష్టం రో. పెట్టారా? అవును. అన్నా థ్యాంక్స్ ఫర్ టీ షర్ట్. టేక్ కేర్ బాయ్. అంటాడు ఆటో అప్పారావు. నబీల్ అఫ్రిది బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983704 కి మిస్డ్ కాల్ ఇవ్వండి.
నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983707 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. ప్రేరణ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983708 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. పృథ్వీరాజ్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983709 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. యష్మి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983714 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్ లో బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ చేసి ఓటేయండి. ఓటింగ్ లైన్ శుక్రవారం రాత్రి 12 గంటల వరకు ఓపెన్ ఉంటాయి.